ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకు దిగిన కార్మిక సంఘాలకు పోలీసులు నోటీసులు జారీ చేయడంపై భగ్గుమంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నినాదాలు చేస్తున్నారు. రోడ్డుపై కార్మికులు బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. గత ప్రభుత్వం ఎన్నడూ నోటీసులు ఇవ్వలేదంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన నిరసనలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. చెప్పండి, కరెక్ట్ గా ఎన్నికల వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో మేము ఉన్నామన్నారు, వాళ్ళ చుట్టూ తిరిగారు. కరెక్ట్ గా ఎన్నికలు అయిపోయిన వెంటనే నోటీసులు ఇస్తున్న పరిస్థితి, ఈ నిరసనలని అణచివేస్తున్న వైఖరి కూడా మనం చూస్తున్నాం. కార్మికులు ఏమంటున్నారు, వివరాలేంటి? బిందు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాంకేతికంగా రాస్తారోకో చేస్తున్న రాస్తారోకోను పోలీసులు అధికారంతో దాన్ని భగ్నం చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి ఈ రోజు స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు, కార్మికులు, నిర్వాసితులు రోడ్డు మీద బైఠాయించి తమ నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు, అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు కూడా విశాఖ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు భగ్నం చేస్తున్న కార్యక్రమం మీద మనతో మాట్లాడుతుంది ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ప్రభుత్వం తీరును చూస్తారు? మీకు పోలీసులు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. పోలీసులు చేస్తున్న ఈ రోజు దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. గత ప్రభుత్వం మా పోరాటం పూర్తిగా మద్దతు ఇచ్చింది. ఈ 3.5 సంవత్సరాలు ఒక కేసు కూడా మామే పెట్టలేదు, ఎప్పుడు దౌర్జన్యం చేయలేదు. ఇది ప్రశాంతంగా చేసుకోమని గత ప్రభుత్వం పోలీసులు సపోర్ట్ కూడా చేశారు. ఇప్పుడు దుర్మార్గంగా ఈ రోజు మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు ఈ యొక్క మా నిరసనని భగ్నం చేస్తున్నారు? మేము 1300 రోజులుగా మేము దీన్ని ఫైట్ చేస్తున్నాం. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి తలిమానకు, ఉత్తరాంధ్రకి జీవనాలు లాంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ 2 నెలలు అయినప్పుడు కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మోడీ మేము ఒత్తిడి తీసి ఎందుకు రాలేదు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజు రోజుకి చంపేద్దామని 2 బ్లాస్ట్ ఫర్నేస్ మూసేశారు. కార్మికుల జీతాలు ఇవ్వట్లేదు, పిఎఫ్ కట్టలేదు. తక్షణమే మోడీ ప్రభుత్వాన్ని మీద డిమాండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ స్టీల్ ప్లాంట్ కాపాడాలని కోరుకుంటున్నా. ఈ ఉద్యమం ఇక్కడతో ఆగదు. కానీ పోలీసులు ఈ రోజు అరెస్టులు అనేది చాలా దౌర్జన్యంగా మేము ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అరెస్టులు చేసినా, ఏం చేసినా ఈ ఉద్యమం ఇక్కడ ఆగదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. పోలీసులు ఎన్ని దుర్మార్గాలకు పాల్పడినప్పటికీ కూడా తాము మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇంకా మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు. సార్ చెప్పండి సార్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా నడిపించాలి, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. ఈ బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాలి. ఎన్నికల ముందు హామీ ఇచ్చి 3 నెలలుగా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు, నేనేదో చేస్తానని చెప్పి ఈ రోజు ఏమి చేయకపోవడం అన్నది దుర్మార్గమైన అంశం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరితగతిన స్పందించకపోతే ఈ పరిశ్రమ అధోగతి పాలైపోతే చరిత్ర ఇళ్లుగా మిగిలిపోతారు. గత ప్రభుత్వాల మీద మీరు ఒత్తిడి చేయడం కాదు, ఇప్పుడున్నటువంటి మీరు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెద్ద ఎత్తున కార్మిక వర్గం అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు పూర్తి స్థాయిలో మద్దతునిచ్చి సుమారు 95,000 మెజారిటీతో గాజువాకలో గెలిపిస్తే ఇదే మీరు మాకు చేసేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ప్రభుత్వం కమలకాండను ఏ విధంగా చూస్తారు? మీ డిమాండ్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం 3.5 ఏళ్ల తర్వాత మొట్టమొదట నిర్బంధాన్ని ప్రయోగిస్తా ఉంది. ఈ నిర్బంధమే ఈ ప్రభుత్వాల వినాశనానికి తోడ్పడతాయి. వారి యొక్క వినాశనానికి ఇదే మాంద్యాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా నిర్బంధాన్ని ఆపండి. పోలీసు నిర్బంధం ఒకవైపున మా ఉద్యమాన్ని మద్దతిస్తామని చెప్తూ పోలీసుల నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని అఖిలపక్ష కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐటి ఖండిస్తా ఉంది. మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా నిర్బంధ పద్ధతులు
ఉద్యమాన్ని పూనుకుంటే మా ఉద్యమం బంతి గట్టిగా కొడితే ఎంత పైకి లేస్తుందో మా ఉద్యమం అంత పైకి లేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీకు నోటీసులు ఇచ్చారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చారా? ఎప్పుడైనా ఇచ్చారా మీకు గతంలో ఇంతవరకు కూడా పోలీసు జోక్యం అనేది లేదు. ఈ 3.5 సంవత్సరాల్లో పోలీసు జోక్యం అనేది రాలేదు. పోలీసు జోక్యం మొట్టమొదటిసారి ఇప్పుడే పోలీసు జోక్యం చేసుకుంటారు. ఇది తీవ్రమైన చర్య. మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తాం, తీవ్రంగా పోట్లాడతామని హెచ్చరిస్తున్నాం. చెప్పండి సార్, ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లిపోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ అరెస్టులో లాఠీలతో ప్రయత్నం చేస్తే మేము తిప్పి కొడతాం. మరింత ఉద్యమం ప్రాణాలకైనా త్యాగం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోని శైలిలో విలీనం చేయాల్సిందని చెప్పేసి మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు. ఆంధ్రులు చేతగాని వాళ్ళం కాదు, పోరాడి సాధించుకున్నాం. ఇవాళ విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోని శైలిలో విలీనం చేయాలి. లేకపోతే మటుకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఒకటే చెప్తున్నారు కార్మికులు, గతంలో ఎన్నడూ కూడా తమకు నోటీసులు అందలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నోటీసులు అందజేస్తున్నారని, ప్రభుత్వ తీరును పోలీసుల తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ కార్మికులకు అలాగే పోలీసులకి మధ్య తోపులాట జరుగుతుంది. కార్మికులంతా కూడా ప్రభుత్వ తీరుతో పాటు అలాగే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా వైఎస్ఆర్ సహాయ సహకారం అందించిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు నోటీసులు అందించారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఈ స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం నడపాలి, ఈ స్టీల్ ప్లాంట్ కాపాడాలి. ఈ రోజు అనేక మంది ఎంపీలు గెలిపించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ స్టీల్ ప్లాంట్ కాపాడడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకుంటానని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గతంలోని కూటమి నేతలు హామీ ఇచ్చారు, ఇక్కడికి వచ్చి స్టీల్ ప్లాంట్ కాపాడుతూ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితి ఉందంటున్నారా? మాకు ఫుల్ మెజార్టీ ఇస్తే ఈ స్టీల్ ప్లాంట్ కాపాడదని చెప్పిన కూటమి నాయకులు ఈ రోజు గాలి కబుర్లు చెప్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ కాపాడకపోతే తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ కార్మికులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. తమ ఉద్యమానికి సహకరించాలని చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా తమకు పోలీసులు నోటీసులు ఇవ్వలేదు, సహకరించారు తమతోని. కానీ ఈ రోజు మాత్రము భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నోటీసులు ఇవ్వడంతో పాటు తాము శాంతియుతంగా చేస్తున్న రాస్తా రోకోను కూడా ఇక్కడ భగ్నం చేసే పరిస్థితి నెలకొంది. కాబట్టి పోలీసులు శాంతియుతంగా చేస్తున్న తమ దీక్షకు సహకరించాలని చెప్తున్నారు. ఒక విశాఖపట్నంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది. కార్మికులంతా కూడా ఒకటి డిమాండ్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని. ఎన్నికల్లో ముందు అధికారంలోకి రాకముందు కూటమి నేతలు ఒక హామీ ఇచ్చారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ తాము అడ్డుకుంటామని చెప్పారు. కానీ మాత్రం అటువంటి పరిస్థితి ఏమీ ఇక్కడ కనిపించలేదు. కార్మికులంతా కూడా నిరసనతో మొత్తం ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. బిందు రైట్, చూస్తున్న నాయుడు, గతంలో స్టీల్ ప్లాంట్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కార్మికులతోటి మేమున్నామంటూ కూడా వాళ్ళ చుట్టూ తిరిగిన పరిస్థితి. ప్రభుత్వం వచ్చింది, చేయగలిగిన స్థితిలో ఉంది. అటు ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ కేంద్రంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో ఉంది. కానీ ఒక ముందడుగు మాత్రం పడలేని పరిస్థితి కనిపిస్తోంది అక్కడ. ఖచ్చితంగా మీరు కార్మిక సంఘాల నేతలు కూడా అదే స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు తెలుగుదేశం పార్టీ, అటు నితీష్ కుమార్ భాగస్వామ్యంతోనే ప్రభుత్వం అంతా కూడా ఆధారపడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ ఆగుతుంది. ఆ ఎన్నికలకు ముందు కూడా వారు హామీ ఇచ్చారు, ఆ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ నిర్వాసితులు కూడా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారు ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి పరిస్థితి కూడా లేదు. ఉన్న పరంగా స్టీల్ ప్లాంట్ అమరేస్తాం, మూసేస్తామంటే తమ పరిస్థితి ఏంటని చెప్పి నిర్వాసితులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల భూములు ఇచ్చారు? ఎన్ని సంవత్సరాలు? నాది మొత్తం 13 ఎకరాల ల్యాండ్ అండి. మా నాన్నగారి పేరు మీద, మా తాతగారి పేరు మీద ఉంది. దాన్ని వచ్చి ల్యాండ్ లోజర్స్కి
హౌస్ ఫ్లాట్స్ కింద ఇచ్చారు 13 ఎకరాలు. తర్వాత నాకు వచ్చి ఆర్ కార్డు ఉంది 44 నెంబరు. ఆర్ కార్డు 44 నెంబర్ కూడా నాకు ఎంప్లాయ్మెంట్ చేశారు. ఎంప్లాయ్మెంట్ చేసిన తర్వాత నాకు జాబ్ రాలేదు. ఆ తర్వాత లాయర్ ప్రొఫెషన్లోకి నేను వెళ్ళిపోయాను అన్నమాట. తర్వాత మా పిల్లలు కూడా ఈ రోజు ఎటువంటి అందుబాటులోకి ఉద్యోగాలు వచ్చి ఇది లేదు. మాకు ఎటువంటి క్లెయిమ్ ఇవ్వలేదండి. దయచేసి మాకు క్లెయిమ్ ఇప్పించి ఆ తర్వాత కంపెనీని ఏ రకంగా చేయడానికి బాగుంటుందని చెప్పి, చాలా అన్యాయంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేయడం చాలా అన్యాయం. దీన్ని కనీసం స్టేట్ గవర్నమెంట్ అయినా సరే దాన్ని బాధ్యతలో తీసుకొని ఎంపీలను గెలిపించారు కనుక సీఎం గారు దీన్ని బాధ్యత వహించి ప్రైవేట్ పరం నుంచి తప్పించి ఇక్కడ ప్రజలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఎన్ని పోరాటాలు చేసినా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ముందుకు రాలేదు. ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. మీరు శైలిలో విలీనం చేయమంటున్నారు. అలాగే వర్కింగ్ క్యాపిటల్ కింద 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం, ఎన్ని డిమాండ్లు చేసినా కూడా వాళ్ళలో చలనం లేదు. ఏ విధంగా ఉద్యమం రానున్న రోజుల్లో మీరు ముందుకు తీసుకెళ్లబోతున్నారు? మేము పోరాటాలు ఉద్యమాల ద్వారానే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం ఆపాలని భావిస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈ ప్రభుత్వం ఏం చేసిందని బ్యాసేజాలు పోకుండా ఇది ఆంధ్ర తాలూకా మనోభావాలు దెబ్బతీసే పరిశ్రమ కాబట్టి స్టీల్ ప్లాంట్ రక్షించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఉంది. గత ప్రభుత్వం ఏదో అన్యాయం చేసిందని ఈ ప్రభుత్వం మేలు చేస్తుందని కాదు. ఈవేళ మేము మనం ప్రకటన చేసాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ కూటమి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నాను, ఈ కూటమి ద్వారా గతంలో మనం ఏవైతే హామీలు ఇచ్చామో పోలవరం, అమరావతి తర్వాత ప్రాధాన్యత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దీని మీద కేంద్రం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని చెప్పి ఏదైతే ఆర్థిక వనరులు ఉన్నాయో రా మెటీరియల్ అన్ని కూడా సమకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ పోరాటంలో పాల్గొని స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఒక హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్తున్నారు. భేషజాలకు పోకుండా అటు పోలవరాన్ని నిర్మించాలి, ఇటు స్టీల్ ప్లాంట్లు కూడా కాపాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా స్వయంగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజల మనోభావాలతో కూడుకుంది, ప్రజల సెంటిమెంట్తో కూడుకుంది. 32 మంది ప్రాణాల త్యాగంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సెంటిమెంట్కి సంబంధించింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇదే విషయం మీద మరికొంతమంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసే పరిస్థితి ఏ విధంగా చెప్తారు? 32 మంది ప్రాణ త్యాగాలతో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకున్నాం. అయితే మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు, ఆ హామీని నిలబెట్టుకోవాలి, మన ప్లాంట్ పరిరక్షించుకోవాలి. ఎందుకంటే ప్లాంట్ ఎంతో విధంగా మనం రక్షించుకున్నాం కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని ఈ తాలూకా ఉక్కు కార్మికుని కాపాడని చెప్పి విశాఖ ఉక్కు ఆంధ్రలోక నినాదంతో 38 మంది ప్రాణత్యాగం చేస్తే మేము నిర్వాసులు అయింది భూమి త్యాగాలు చేసాం. అది 1100కి ఎకరా ఇచ్చేసాం. ఈ రోజు మాకు నిర్వాసులకి ఏ అన్యాయం జరగకుండా చూడాలి, అది ప్రైవేట్ పరం చేస్తామని మోడీ గారు లేకపోతే తాళాలు వేసేస్తామంటే ఇది ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని, లేకపోతే సెయిల్లో కలపాలి, ఎన్ఎండిసిలో కలపాలని చెప్పి తెలియపరుచుకుంటున్నాం. రేపు పొద్దున ఇది ఇంకా 1207 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాం. గవర్నమెంట్ దిగి రాకపోతే ప్రాణ త్యాగానికైనా అర్పిస్తామని తెలియజేస్తున్నాం. ఇటు పరిస్థితుల్లో మోడీ గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక మేము ఏదో చేస్తామని చెప్పి నమ్మబలికి ఈ రోజు కూటమి గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు కూడా అమరావతి కావాలి, ఇంకేమో మాకు అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి తెలియపరుస్తున్నాం. ఈ కూటమి గవర్నమెంట్ కూడా ఈ పోరాటాన్ని మద్దతు ఇచ్చి ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టుగా చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వచ్చి చంద్రబాబు నాయుడు అమరావతి మీద కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కూడా దృష్టి పెట్టాలని, అమరావతి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉందని చెప్తున్నారు. ముందు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవాలని చెప్తున్నారు. లేదంటే ఎటువంటి పోరాటానికైనా తాము సిద్ధమని చెప్తున్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. అలాగే మమ్మల్ని ఊరి శిక్ష అయింది, మేము పడతాం. కానీ మేము అడుగుతున్న న్యాయం రాష్ట్ర ప్రజలందరూ తరఫున న్యాయం కోసం పోరాడుతున్నాం. మా మీద నిర్బంధం ప్రయోగిస్తే మీరు కూడా చరిత్రలో నిర్లక్ష్యాలతో ఉండిపోతారు. దయచేసి మీరు పోలీసు కూడా మీరు ఆలోచించండి.
చెప్పండి సార్, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ప్రభుత్వ వైఖరి ఇదే విధంగా ఉంటే మేము మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. దీన్ని ఆపడం కాదు. ఖచ్చితంగా ప్రజల పోరాటంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా మీరు చూస్తారు? గత 35 సంవత్సరాలుగా మనిషి లేకపోయినా సరే 120% ప్రొడక్షన్ తీసి ప్లాంట్ ని కాపాడుకుంటా వచ్చాం. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా 30 ఇట్లు, 70 ఇట్లు, 80 ఇట్లు, 90 ఇట్లు తీస్తూ 3 టన్స్ 4 టన్స్ మాత్రం మించి తీయట్లేదు. ఎందుకు బ్లాస్ట్ ఫర్నేస్ మోస్తున్నారు అది మాకు తెలియపరచాలి. ఎందుకు కోకవల్ల మెటీరియల్ లేదు అది మాకు తెలియపరచాలి. ఎందుకు DPP రన్ చేయట్లేదు? బిందు, పోలీసులు ఎంత ఇబ్బందులు పెట్టినప్పటికీ, ఎన్ని నిర్బంధాలు చేసినప్పటికీ కూడా తమ ఉద్యమాన్ని తాము కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. బిందు. ఓకే నాయుడు, థ్యాంక్